ఏపీలో టీడీపీ బీజేపీల మధ్య దూరం పెరుగుతోందా? ప్రత్యేక హోదాపై ఎడమొహం పెడమొహంగా ఉన్న అధికార మిత్రపక్షాలు గిల్లి కజ్జాలు ఎందుకు పెట్టుకుంటున్నాయి? తెర వెనుక విషయాలకు ప్రోటోకాల్ కలర్ ఇవ్వడం వెనుక అసలు కథ వేరే ఉందా? కాషాయ దండికి పసుపు చొక్కాలకు ఎక్కడ తేడా వచ్చింది? ఏపీలో అధికార పార్టీ టీడీపీ మిత్రపక్షమైన బీజేపీల మధ్య ప్రోటోకాల్ వార్ జరుగుతోంది. మొన్న విశాఖలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనని బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారట. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టకుండా ఏపీ సర్కారుపై కాలు దువ్వాలని బీజేపీ నేతలు భావిస్తున్నారట. ఇంతకీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏం జరిగిందంటే, ప్రధాన వేదికపై సీఎం, సీఎస్, డీజీపీలు మాత్రమే ఉంటారని అధికారులు ముందే ప్రకటించారు. ఆ పక్కనే సీఎం, గవర్నర్ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. అలాగే వేదికకు కొంత దూరంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం, గవర్నర్ కుటుంబం సభ్యులు ఈ వేడుకకు హాజరు కాకపోవడంతో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రధాన వేదిక పక్కగానే ఉన్న గ్యాలరీలో కూర్చున్నారు. హరిబాబు మిగిలిన ఎమ్మెల్యేలు వారి కోసమే కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. ఇక్కడే అసలు గొడవ రాసుకుంది. తర్వాత ముఖ్యమంత్రికి అత్యంత సమీపంలో ఎంపీ, ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేసి అక్కడ కూర్చోవాలని కోరినా సున్నితంగా తిరస్కరించిన ఎంపీ హరిబాబు వేడుకల మధ్యలోనే వెళ్లిపోయారు. ఎంపీ అలిగిన విషయం తెలుసుకున్న మంత్రి గంటా బుజ్జగించేందుకు ప్రయత్నం చేసినా ఆయన మెత్తబడలేదని సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న తమకు రాష్ట్ర స్థాయిలో కనీస గౌరవం దక్కటం లేదన్న ఆవేదనతో ఉన్న కాషాయ నేతలు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. అధికార మిత్రపక్షాల మధ్య ప్రోటోకాల్ సమస్యలు ఇప్పుడే కాదు, గతంలోనూ ఉన్నాయి. గోదావరి పుష్కరాల సమయంలోనూ ఇలాంటి అంశమే తెరపైకొచ్చింది. మంత్రి మాణిక్యాలరావు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు సరైన ప్రాధాన్యం దక్కలేదన్న ప్రచారం జరిగింది. సరిగ్గా నెల తిరక్కముందే మళ్లీ బీజేపీ, టీడీపీల మధ్య మరో సమస్య తలెత్తింది. అధికార మిత్రపక్షాల మధ్య ఇటీవల కాలంలో దూరం పెరుగుతోంది. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో కంభంపాటి హరిబాబు రాష్ట్ర ప్రభుత్వంపై నేరుగానే విమర్శనాస్త్రాలు సంధించేవారు. అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుకూలమైన వాతావరణం కల్పించలేకపోతోందన్న ఎంపీ కామెంట్స్తో అప్పట్లో టీడీపీ శ్రేణులు నొచ్చుకున్నాయి. తాజాగా ప్రత్యేక హోదా వ్యవహారంలో టీడీపీ తమను ఇరుగున పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్న భావన బీజేపీలో బలపడుతోంది. మోదీ సర్కార్ మోసం చేస్తోందన్న అభిప్రాయం కలిగేలా టీడీపీ అంతర్గతంగా ప్రచారం చేస్తోందనే భావనతో కాషాయ నేతలున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎదురుదాడి వ్యూహాన్ని అనుసరించాలని కాషాయ దళం నిర్ణయించుకుందని సమాచారం. అందుకే ప్రోటోకాల్ సమస్యను తెరపైకి తెస్తున్నారని తెలుస్తోంది. మంత్రి గంటా స్వయంగా ఎంపీ హరిబాబు ఇంటికి వెళ్లి 15 ఆగస్టు రోజున ఏం జరిగిందో వివరించినప్పటికీ వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేవైఎం కార్యకర్తలు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం దీనికి కొనసాగింపేనంటున్నారు. బీజేపీ సైతం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించడానికి మరో కారణం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. విభజన తర్వాత ఏపీ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టినా ఆ మైలేజ్ తమకు దక్కకుండా టీడీపీ ప్రభుత్వం హైజాక్ చేస్తోందన్న భావన కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. కేంద్రం ప్రకటించిన పథకాలపైన చంద్రబాబు సర్కార్ తన ముద్ర వేసుకుంటున్నారన్న భావన కాషాయ నేతల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తమ అసంతృప్తిని బలంగా వెళ్లగక్కేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.